హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజే నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ స్టడీస్ నుంచి ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వజ్జీ మహాజనపదం ఏ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది? వజ్జీ మహాజనపదం ఏ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది? The correct option is option 2, మగధ. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది వజ్జీ మహాజనపదం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషుల మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషుల మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా ఎంత? The correct option is option 1, 76% మరియు 60%. 76% మరియు 60%. పురుషుల అక్షరాస్యత శాతం వచ్చేసి 76%, స్త్రీల అక్షరాస్యత శాతం వచ్చేసి 60%. రెజీనా ముంబాయి నుండి భువనేశ్వర్కి వెళ్ళినది. ఆమె ప్రయాణించిన దిక్కు ఏది? రెజీనా ముంబాయి నుండి భువనేశ్వర్కి వెళ్ళినది. ఆమె ప్రయాణించిన దిక్కు ఏది? The correct option is option 4, తూర్పు. చిత్రావతి నది ఏ నది యొక్క ఉపనది? చిత్రావతి నది ఏ నది యొక్క ఉపనది? The correct option is option 2, పెన్నా నది. చిత్రావతి వచ్చేసి పెన్నా నది యొక్క ఉపనది. మోటుపల్లి అభయ శాసనము వేయించిన వారు ఎవరు? మోటుపల్లి అభయ శాసనము వేయించిన వారు ఎవరు? The correct option is option 3, గణపతి దేవుడు. మోటుపల్లి అభయ శాసనము వేయించిన వారు వచ్చేసి గణపతి దేవుడు. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘలు చక్రవర్తి ఎవరు? బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘలు చక్రవర్తి ఎవరు? The correct option is option 1, షా ఆలం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ఎంత? The correct option is option 2, 29. 1606వ సంవత్సరంలో యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఏది? 1606వ సంవత్సరంలో యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఏది? The correct option is option 4, ఆమ్స్టర్డామ్. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పెంపొందే విధంగా చట్టం చేయమని 1911వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వమును కోరిన వారు ఎవరు? దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వమును కోరిన వారు ఎవరు? The correct option is option 3, గోపాలకృష్ణ గోఖలే. తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అని పేర్కొన్న అధికరణ ఎంత? తన ఆర్థిక సామర్థ్యము అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అని పేర్కొన్న అధికరణ ఎంత? The correct option is option 2, 41వ అధికరణ. వితంతువులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు? వితంతువులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పండిత రమాబాయి సరస్వతి. పండిత రమాబాయి సరస్వతి విద్యావంతులు చేయడానికి ముంబైలో శారదా సదన్ పాఠశాల నిర్మించిన వారు వచ్చేసి పండిత రమాబాయి సరస్వతి. విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు ఎవరు? విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 బందగి. బందగి. ఒక కాల మండలానికి మరియొక కాల మండలానికి మధ్య గల తేడా ఎంత? ఒక కాల మండలానికి మరియొక కాల మండలానికి మధ్య గల తేడా ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఒక గంట. ఒక గంట. ఎల్నినో మరియు లానినోలు ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వలన ఏర్పడతాయి? ఎల్నినో మరియు లానినోలు ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వలన ఏర్పడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏ పేరుతో పిలుస్తారు? సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏ పేరుతో పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 స్టెప్పీలు. స్టెప్పీలు. 18004252908 హెల్ప్ లైన్ నెంబరు దేనికి సంబంధించినది? 18004252908 హెల్ప్ నెంబర్ దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 భూమిక హెల్ప్ లైన్. భూమిక హెల్ప్ లైన్. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ఎంత? 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 1992. 1992. పాకిస్తాన్ అనే పేరును రూపొందించిన వారు ఎవరు? పాకిస్తాన్ అనే పేరును రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 చౌదరి రెహ్మత్ అలీ. చౌదరి రెహ్మత్ అలీ. తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి ఏది? తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 శేషాచలం. శేషాచలం. నైజీరియాకు స్వాతంత్రం లభించిన సంవత్సరం ఏది? నైజీరియాకు స్వాతంత్రం లభించిన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 అక్టోబర్ 1 1963. అక్టోబర్ 1 1963. నైజీరియాకి స్వాతంత్రం వచ్చింది అక్టోబర్ 1 1963. ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 అధ్యాయము 6 సెక్షన్ 31. అధ్యాయం 6 సెక్షన్ 31. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా
మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారిని నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఏ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది? ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలలో ప్రచురింపబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారిని నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఏ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది? The correct option is ఆప్షన్ 4 సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. క్రింది వానిలో మూల్యాంకనము యొక్క ప్రయోజనం కానిది ఏది? ఈ క్రింది వానిలో మూల్యాంకనము యొక్క ప్రయోజనం కానిది ఏది? The correct option is ఆప్షన్ 3 విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనము చేయుటకు తోడ్పడదు. విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఏ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి? సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఏ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి? The correct option is ఆప్షన్ 1 వంశావళి చార్టు. వంశావళి చార్టు. ఈ క్రింది వానిలో భావన పాఠాలతో సంబంధం లేనిది ఏది? ఈ క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది ఏది? The correct option is ఆప్షన్ 4 భావన పటాలు వెల్లివేయడం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. భావన పటాలు వెల్లివేయడం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. భావన పటాలు వెల్లివేయడం యాంత్రిక అభ్యాసాన్ని ప్రోత్సహిస్తాయి. మ్యూజియంలు, అనువాదాలు అన్నవి వరుసగా. మ్యూజియంలు, అనువాదాలు అన్నవి వరుసగా. The correct option is ఆప్షన్ 1 ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఏ కృత్యంలో ఇమిడి ఉన్నాయి? సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఏ కృత్యంలో ఇమిడి ఉన్నాయి? The correct option is ఆప్షన్ 3 సాంఘిక జట్టు పని. సాంఘిక జట్టు పని. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామములో పచ్చదనము, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఏ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది? సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామములో పచ్చదనము, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఏ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది? The correct option is ఆప్షన్ 2 పాఠశాలలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళుట. పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళుట. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోనికి తీసుకునబడలేదు. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోనికి తీసుకొనబడలేదు. The correct option is ఆప్షన్ 4 ప్రత్యేక విషయ విధానం. ప్రత్యేక విషయ విధానం. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం,
అను పాఠ్యాంశాలు ఏ ఇతివృత్తం క్రింద రూపొందించబడినవి? సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఏ ఇతివృత్తం కింద రూపొందించబడినవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు. సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు.